హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రేటప్ప ముచ్చట్లు. ఇది వచ్చేసి బుగ్గ రామేశ్వర లింగం అని అంటారు. ఈ లింగాన్ని అయితే ఇక్కడ టెంపుల్ అండి, లోపల లింగం స్వయంభుగా వెలిసిన లింగం అనమాట. ఇక్కడ ఇది ఏంటంటే మనకు కామారెడ్డి డిస్టిక్ రామారెడ్డి మండల్ మద్దికుంట గ్రామానికి 2.5 కిలోమీటర్స్లో దట్టమైన అడవుల్లో ఉంటుందన్నమాట. చాలా బాగుందండి టెంపుల్ అయితే. శివలింగం ఇది ఏంటంటే త్రేతాయుగంలో రావణుని చంపిన తర్వాత రాముడు అయోధ్యకి వెళ్ళేటప్పుడు ఇక్కడ శివుణ్ణి దర్శించుకొని, శివలింగాన్ని బుగ్గరామేశ్వర లింగాన్ని దర్శించుకొని వెళ్ళారంట. ఇక్కడ ఏంటంటే బుగ్గరామేశ్వర లింగం అంటే మనకు అక్కడ బుడగల్లాగా నీళ్ళు వస్తుంటాయండి. అవి ఎక్కడి నుండి వస్తున్నాయో తెలియదు అనమాట. ఒక వాటర్ అక్కడ నుండి తీసి అభిషేకానికి అవే వాడేవారంట అప్పట్లో. అందుకనే బుడగల్లాగా వస్తున్నాయి అని చెప్పేసి బుగ్గరామేశ్వర లింగం అని ఆ నీళ్ళతోనే అభిషేకం స్వామికి చేసేవారు. ఇప్పటికీ కూడా దానిలో వాటర్ ఎప్పుడూ ఉంటాయండి. చాలా బాగుంటుందన్నమాట అక్కడ. అయితే ఏంటంటే ఇది మంచి అడవిలో ఉంది. ఇక్కడ అగస్త్య మహర్షి మరియు ఎంతోమంది ఋషులు అక్కడ తపస్సు చేసుకునేవారు అని చెప్తున్నారనమాట. ఇక్కడ చాలా రోజు అన్నదానం ఉంటుందండి, నిత్య అన్నదానం. ఎవరైనా వెళ్ళినా ఎవరైనా సరే అండి, నిత్య అన్నదానం రోజు ఉంటుందన్నమాట అక్కడైతే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా చాలా బాగుంది. పెళ్ళిళ్ళు కాని వాళ్ళు అమ్మవారి దగ్గర దర్శనం చేసుకుంటే, మంగళగౌరి దర్శనం, అమ్మవారి దర్శనం చేసుకుంటే తప్పకుండా పిల్లలు కూడా అవుతారు, పెళ్ళిళ్ళు కూడా అవుతాయని చెప్తున్నారు ఈ అమ్మవారి దగ్గర అండి. అయితే నేను 108 పిండి దీపాలు తీసుకెళ్ళాను అనమాట. దాంట్లో అక్కడ పంతులు గారి భార్య చూసి, చాలా బాగున్నాయమ్మా, ఇక్కడ శివాలయంలో ముందుకు పెడితే అందరు తీసేసి మళ్ళీ దీపాలు పెడతారు, మీరు అమ్మవారి ముందు పెట్టుకోండి అని చెప్పేసి మాకైతే ఇలా ఛాన్స్ ఇచ్చారనమాట. అవి సాయంత్రం వరకు అలాగే ఉంటాయమ్మా అని చెప్తే సరే అని చెప్పి ఇలా పక్కన అమ్మవారి దగ్గర ముందు మాకైతే ఇక్కడ ఇస్తే ప్లేస్ ఇక్కడ పెట్టామండి. చాలా బాగా అనిపించింది. అందరూ కూడా చాలా బాగున్నాయి అన్నారు. ఒక ఆవిడైతే ఎవరో తెలియదండి, అమ్మవారిలాగే వచ్చింది. తనైతే ఎంత బాగా చేశారు, కష్టపడ్డారు చాలా. మీరు కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తీరాలని చెప్పి మాకు అనిందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే అలా అనడం వల్ల. ఏ కోరికలున్నా శివయ్య తీర్చి తండ్రి అని చెప్పేసి తను శివుడికి ప్రార్థించింది మా గురించి. అది చాలా హ్యాపీగా అనిపించిందండి ఈ దీపాల గురించి అయితే చూసి అలా అందనమాట. ఇంకా ఇక్కడైతే పిండి దీపాలు 108 అండి. కలర్ఫుల్గా ఎప్పుడైనా ఇలాగే రెడ్, గ్రీన్, వైట్, ఎల్లో అలా చేస్తాను. ఇలా అయితే అమ్మవారి ముందు ఈసారి నాకు ఛాన్స్ ఇవ్వడం వల్ల అక్కడ ఎవ్వరు పెట్టలేదు, మనకే అలా ఇచ్చారనమాట. ఇంకా అందరు ఇక్కడ శివుడి దగ్గర ముందుకు ఉన్నదండి. ఇక్కడ అండి స్వయంభుగా వెలిసిన లింగం అనమాట. ఇక్కడ చాలా బాగుంటుంది శివుడిది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇలా అయితే మేము దీపాలు వెలిగించాము. ఇక్కడ బయట గణపతి అండి, గణపతిని దర్శించిన తర్వాత శివుడి దగ్గరికి వెళ్ళాలి. శివలింగం బుగ్గరామేశ్వర లింగం అంటారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 365 వత్తులు ఒకటి, ఇంకా రుద్రవత్తి కూడా తీసుకెళ్ళాను అనమాట. అక్కడ ముందుకు అందరూ కాల్చే దగ్గర పెడదాము అని చెప్పేసి నేనైతే అక్కడ ముగ్గు అది వేసి శివలింగం ముందు అలా అయితే 365 వత్తులు అవి కాల్చామన్నమాట. చాలా బాగా అనిపించిందండి. కార్తీక పౌర్ణమి దీపాలు అయితే ఇలా మేము చేసామన్నమాట. ఇక్కడ అండి 365 తర్వాత రుద్రవతి కూడా ఇక్కడే కాల్చాను. అయితే అవన్నీ దీపాలు ఇక్కడ పెడతానంటే వద్దనిందనమాట. మన దీపాలు కొండెక్కగానే అవి పక్కకనేసి మళ్ళీ వేరే వాళ్ళు పెడుతుంటారనమాట ఇలా. అందుకనే అక్కడ వద్దమ్మా, మీరు సపరేట్గా పక్కన పెట్టుకోండి అని చెప్పిందనమాట ఆ పంతులమ్మ. అయితే చాలా థ్యాంక్స్ పంతులమ్మకైతే, ధన్యవాదాలండి. ఎందుకంటే మనకు ఆ ఛాన్స్ ఇవ్వడం వల్ల అక్కడ సాయంత్రం వరకు అలాగే ఉంటాయి. వచ్చిన వాళ్ళందరూ చూసి చాలా బాగున్నాయి అన్నారు. చాలా బాగా అనిపించింది. నేను కూడా మళ్ళీసారి ట్రై చేస్తాను అక్క అని ఒక ఆవిడైతే చెప్పింది. చేయొచ్చు, తప్పకుండా చేయమని చెప్పాను. ఇలా అయితే కార్తీక పౌర్ణమి రోజు బుగ్గరామేశ్వర లింగం అయితే దర్శనం అయితే మాకు ఇలా అయింది. ఇంకా అక్కడే సాయంత్రం వరకు వీరభద్రస్వామి టెంపుల్ దగ్గర చాలా బాగుంటుంది, అక్కడే ఉన్నాము. ఇంకా ఇక్కడ జ్యోతిర్లింగాలు కూడా ఉంటాయండి. ఇలా మెట్టు ఎక్కుకుంటూ ఇక్కడ పై వరకు రావాలన్నమాట. ఇక్కడ శివుడిది ఉంటుంది. ఇక్కడ నుండి అండి చూడండి జ్యోతిర్లింగాలు, అన్ని లింగాలు ఉన్నాయన్నమాట. కింద నుండి పై వరకు మనం అలా వెళ్ళి శివుడి వెనకాల నుండి దర్శనం చేసుకొని మళ్ళీ ఇలా కిందకి రావాలి. ఇక్కడ సంతాన నాగదేవత కూడా టెంపుల్ ఉందండి చిన్నగా.
పెద్ద నాగుపాములాగా ఉందన్నమాట. అది నేను వీడియో తీయలేకపోయాను. అక్కడ నాగదేవతని దర్శనం చేసుకుంటే సంతానం కలుగుతుంది అని అక్కడ వాళ్ళు చెప్తున్నారనమాట. సంతాన నాగదేవత అంటారు. ఇక్కడ బుగ్గ రామేశ్వర లింగం దర్శనం అయిన తర్వాత పున్నమ రోజు నైట్ అయితే ఇలా అయితే ఇక్కడ ఇంట్లో పూజ చేశానండి, తులసి పూజ. ఇంకా చూస్తూ ఉండండి. ఇక్కడైతే తులసి అష్టోత్తరము అవి చదువుకున్నానండి. ఇంకా పూజ అయితే తులసి పూజ ఇంట్లో అయితే ఇలా చేశామన్నమాట. ఇంకా తర్వాత హారతి అది ఇచ్చిన తర్వాత ఇలా అయితే పూజ అయింది. ఓకేనండి, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుస్తాను జ్యోతక్క ముచ్చట్లతో. బాయ్ అండి.